కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత జీవీఎల్. నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని గతంలో డిమాండ్ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించగానే విమర్శిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలా కోరుతనమని చెప్పాలి. దీనికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వత్తాసుపాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం, ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది. నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారే. మరి ఎందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది? సో ఇటువంటి వైఖరి మానుకోవాలి. నష్టపోయిన రాష్ట్రానికి ఇవ్వాలని మీరే గతంలో వ్యాఖ్యలు చేసి, అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ సైతం చెప్పి, కొద్దిగా సహకారం అందగానే, రాష్ట్రానికి న్యాయం జరగగానే ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పనిసరిగా ఇది ఆక్షేపించేటువంటి విషయం.